గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. సుజోక్ థెరపీ మరియు విజన్ థెరపీ అంటే ఏమిటి? సుజోక్ థెరపీ అలానే విజన్ థెరపీ మీ పిల్లలకు అవసరమని ఎలా గుర్తించవచ్చు? అలానే సుజోక్ విజన్ థెరపీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? వీటికి సంబంధించి మీరు ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అయితే వీటి గురించి మనకి పూర్తిగా వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుండి డాక్టర్ నవిత రాహుల్ గుల్వే గారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో. ముందుగా మాకు అసలు ఈ సుజోక్ థెరపీ అంటే ఏంటో తెలియచేయరా? సుజోక్ అనేది ఇట్స్ ఎ కొరియన్ వర్డ్. సు అంటే హ్యాండ్, జోక్ అంటే ఫుట్ అనే అర్థం. జనరల్లీ మనం చూస్తూ ఉంటాము. అసలు సుజోక్ థెరపీ అనేది ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్. ఇది 2017లో పార్క్ జియో అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో కొరియన్ సైడ్ స్టార్ట్ అయింది, బట్ త్రూ అవుట్ ఇండియా ఇప్పుడు యూస్ చేస్తున్నారు. ఈ సుజోక్లో ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా బాగాలేదు అంటే ఎవరైనా అన్కాన్షియస్ అయిపోతే హ్యాండ్, లెగ్స్ మన యాన్స్టర్స్ నుంచి రబ్ చేస్తూ ఉంటారు. బట్ వీ డోంట్ నో ద రీజన్ వై దే ఆర్ రబ్బింగ్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ రబ్ చేస్తే వాళ్ళు కాన్షియస్లీకి రావడం ఏంటి అనేది ఉంటుంది. సుజోక్లో ఏంటంటే ఆ కాన్సెప్ట్తో ఏంటంటే ఇప్పుడు మన బాడీలో అప్పర్ ఎక్స్ట్రిమిటీస్, లోవర్ ఎక్స్ట్రిమిటీస్ ఉంటుంది. లైక్ అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ అంటే హ్యాండ్స్, లోవర్ ఎక్స్ట్రిమిటీస్ అంటే లెగ్స్. మనం మేజర్ జాయింట్స్ చూసినట్లయితే షోల్డర్, ఎల్బో, వ్రిస్ట్ ఉంటుంది, రైట్? సో అలాగే మనం లెగ్స్లో చూసినట్లయితే హిప్, నీ అండ్ యాంకిల్ ఉంటుంది. సో మనకి 3 జాయింట్స్. మనం ఇప్పుడు మన హ్యాండ్లో ఈ 4 ఫింగర్స్ చూసుకున్నట్లయితే 3 జాయింట్స్ ఉంటాయి అండ్ 3 క్రైసెస్ ఉంటాయి. మీరు చూసినట్లయితే 3 లైన్స్ ఉంటాయి. ఓకే, అండ్ మనము ఒక్కొక్క జాయింట్ని మనం 3 జాయింట్స్గా అంటే ఇక్కడ బెండ్ చేయొచ్చు, ఇక్కడ బెండ్ చేయొచ్చు, ఇక్కడ బెండ్ చేయొచ్చు, రైట్? సో మనం ఎలా ఉంటే మన బాడీలో అప్పర్ ఎక్స్ట్రిమిటీస్, లోవర్ ఎక్స్ట్రిమిటీస్ ఉంటాయో అలాగే 4 ఫింగర్స్ ఉంటాయి. మనం హెడ్ అండ్ నెక్లో చూస్తే మనకు 2 జాయింట్స్ ఉంటాయి. అట్లా సో సర్వైకల్ జాయింట్ ఒకటి ఉంటుంది, C7 థొరాక్స్ జంక్షన్, ఇక్కడ నుంచి మూమెంట్ ఇవ్వగలం. మనము తంబుకు చూసినట్లయితే 2 జాయింట్సే ఉంటాయి, 2 క్రైసెస్ ఉంటాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, రైట్? సో మనం ఏంటంటే మన టోటల్ బాడీ అనేది కరెస్పాండింగ్ మన హ్యాండ్లో ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నపిల్లలకి థెరపీ చేసేటప్పుడు కొన్ని విషయాలు అన్నిటిది మనం ఏది డైరెక్ట్గా చేయలేం. లైక్ మనం ప్రతిదానికి సర్జరీ చేయలేం, ప్రతిదానికి మెడికేషన్ మీద వెళ్ళలేం. దీంట్లో ఏంటంటే మన త్రూ అవుట్ ద బాడీ మొత్తం కరెస్పాండ్ అయ్యే హ్యాండ్లో ఉన్నప్పుడు మనం జస్ట్ ఇమాజిన్ చేసినట్లయితే ఇది ఫేస్ ఇక్కడ వరకు కట్ చేసి మనం ఇక్కడ పెట్టుకునే ఇమాజినేషన్ అయితే 2 హ్యాండ్స్ అండ్ 2 లెగ్స్. ఇట్స్ లైక్ అవర్ బాడీ. ఇది మొత్తం మన ఇంటెస్టైన్, లంగ్స్ కానివ్వండి, లివర్, గాల్ బ్లాడర్, స్ప్లీన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, యూరినరీ బ్లాడర్, గాల్ బ్లాడర్, వాట్ ఎవర్ ఇక్కడ ఉంటుంది అన్నట్లు. సో మనం ఏంటంటే ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఆక్యుపంక్చర్. బట్ ఏంటంటే ఇది పిల్లలకి ప్రెషర్ ఇస్తాం, పెద్దవాళ్ళకైతే నీడిల్ కూడా చేస్తాం. మనం ఎప్పుడైతే ప్రిక్ చేస్తామో దాన్ని పంక్చర్ అంటాం. సో పిల్లల్లో ఓన్లీ ప్రోబ్ అని ఉంటుంది, జిమ్మిక్ అని కూడా అంటారు దాన్ని. ఆ ప్రోబ్ తోటి దీంట్లో థెరపీ అనేది మనకు డిఫరెంట్గా ఉంటుంది. సీడ్ థెరపీ ఉంటుంది, మ్యాగ్నెట్ థెరపీ ఉంటుంది, మనం లీవ్స్తో కూడా చేయొచ్చు, కలర్ థెరపీ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో 6 కీ అని ఉంటుంది, చక్రాస్ మీద వర్క్ చేసేది ఉంటుంది, పల్స్ డయాగ్నోసిస్ ఉంటుంది. బేసిక్ సుజోక్ నుంచి మనకు అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. మనము కామన్ సీ నుంచి క్యాన్సర్ వరకు డీల్ చేయొచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అక్యూట్, మనకు ప్రాపర్గా ఏదైనా తెలిసినట్లయితే దానికి మనం ట్రీట్ చేయొచ్చు. సో మనం డైరెక్ట్గా మొత్తం హ్యాండ్ ఆర్ ఫుట్లోనే చేస్తాం. సో మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే మెరిడియన్ పాయింట్స్ మనకి ఇప్పుడు మీకు చెప్పినట్లుగా ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఉంటాయి. సో మనం దీంట్లో మనం ఏదైతే వాళ్ళకి ప్రాబ్లం ఉంది, హైపర్ యాక్టివ్ ఉన్నారు, విజువల్ ఇష్యూస్ ఉన్నాయి, అటెన్షన్ లేదు, స్లీప్ ప్రాబ్లం ఉంది, డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, హెడేక్స్ ఉన్నాయి, దేనికైనా మనం ఆ ప్రెషరు, ఆ కలరు, ఆ సీడు పెద్దవాళ్ళకైతే నీడిల్ ద్వారా చేయొచ్చు. అది సుజోక్ అనేది ఇట్స్ లైక్ ఓషన్. మనం దేనికైనా దాంట్లో చేయొచ్చు. బట్ కండిషన్ని చూసి అసలు మనం అక్యూటా, క్రానిక్కా, ఏ ఆర్గాన్ అంటే ప్రతిదీ ఏంటంటే ఆర్గాన్ లింక్డ్ ఉంటుంది. సో ఆర్గాన్ ఫంక్షన్స్ ఏంటి, ఏ ఆర్గాన్ ఇన్వాల్వ్ అయింది, అసలు అని ఉంటుంది. ఇట్స్ లైక్ మనం న్యూట్రలైజ్ చేస్తాం ఎనర్జీ. సుజోక్లో ఏంటంటే ప్రతిదీ ఏది ఎక్సెస్ ఉండదు, ఏది డెఫిసిట్ ఉండకూడదు. మనకి ఏదైనా విత్ ఇన్ లిమిట్ ఉండాలి. మనం ఫుడ్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ తీసుకున్న ప్రాబ్లం. అలాగే మన బాడీలో ఉండే ఎనర్జీ సిస్టమ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న ప్రాబ్లం. సో మనం చక్రాస్ చూసినట్లయితే ఇప్పుడు అజన చక్ర, అనాహత చక్ర, విశుద్ధ, మణిపుర, స్వధిష్టాన, మూలాధార ఇల్లు ఉంటాయి. సో వీటిల్లో ఉన్న చక్రాస్ కావాల్సిన ఎనర్జీ ఏదైతే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మన బాడీలో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి అంటే కాన్స్టిట్యూషన్ అంటాం, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ ఎమోషన్స్, వీటినన్నిటిని బట్టి పర్సన్ టు పర్సన్స్ మనం ఆ కాన్స్టిట్యూషన్
తీసుకున్న తర్వాత కొన్ని క్వశ్చనరీస్ ఉంటాయి. సో వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారా. దీంట్లో ఏంటంటే కొంతమంది 2 టైప్స్ ఉంటారు మనుషుల్లో. కొంతమంది అన్ని ఓపెన్గా చెప్పేస్తారు, కొంతమంది మనసులో అంటే పెట్టుకుంటారు. డాక్టర్ ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకో, ఇప్పుడు మనలాంటి వాళ్ళైతే ఉన్న చేంజెస్ మొన్నటికి ఈ రోజుకి తేడా ఏమొచ్చిందని ఈజీగా గెస్ట్ చేసి ట్రీట్మెంట్కి వెళ్ళగలం. Yes. కానీ చిన్న పిల్లలకి పెరుగుతున్నారు కదా అంతే బిహేవ్ చేస్తారులే అని చెప్పి తాతలు నాయనమ్మలు అంటూ ఉంటారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఈ పర్టికులర్ టైంలోని ఎలా గుర్తించాలి? ఇప్పుడు బిహేవియర్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మనం అనుకుంటాం 3 years వచ్చినా కూడా ఇంకా స్పీచ్ రాలేదు, మీ నాన్న లేటుగా మాట్లాడారు, బాబు లేటుగా అలా అన్నప్పుడు ఏంటంటే మనం స్పీచ్ అనేది ఎలా ఉంది, నాన్ వర్బల్ ఉందా, వర్బల్ ఉందా, మనకు మైల్ స్టోన్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు 6 నెలలకే బోర్ల పడాలి అని మన రీసెర్చర్స్ చెప్తున్నారు, రైట్? అందరూ చేస్తున్నది, మీరైనా నేనైనా అది క్రాస్ చేసి వచ్చింది. దీంట్లో ఇప్పుడు 11 months లైక్ 1 year అయినా ఇంకా బోర్ల పడలేదంటే డెఫినెట్లీ అది డిలే. సో అది మనం గమనించాలి. గ్రాండ్ చిల్డ్రన్స్ అంటే అప్పుడంటే కొంచెం జాయింట్ ఫ్యామిలీస్, స్టిమ్యులేషన్స్ ఎక్కువ ఉంటుండే, కొంచెం కోపప్ అవుతుండే కిడ్స్. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ అవేర్నెస్ కూడా పెరిగింది. సో స్పీచ్ డిలే ఉంటే గ్రాండ్ పేరెంట్స్ కూడా చెప్పాలి. ఒక 2-3 months డిలే ఓకే, మనం కన్విన్స్ అయ్యేలాగా ఉంటే ఓకే. బట్ 6 months, 9 months, 1 year అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు మనం చూడాలి బాబులో ఎందుకు డిలే అవుతుంది, స్పీచ్ కానీ బిహేవియర్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి. ఎప్పుడు బేబీ ఇప్పుడు 6 నెలలకి బోర్ల పడిన అబ్బాయి సంవత్సరానికి నుంచి 1.5 సంవత్సరాల లోపు 50 to 70 words మాట్లాడాలి, లేకపోతే విజువల్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, విజువల్ సీకింగ్ ఉండకూడదు, విజువల్ అటెన్షన్ ఉండాలి అన్న మన మైల్ స్టోన్స్ అచీవ్ అవ్వలేదు అని అంటే డెఫినెట్గా అక్కడ కొంచెం ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. సో మనం అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే బాగుంటుంది. అంటే అలానే ఈ అటెన్షన్ ఇష్యూస్ అవన్నీ కూడా పేరెంట్స్ ఎలా గుర్తిస్తారు? అటెన్షన్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మనకి 3 months లైక్ ఎగ్జాక్ట్లీ 3 to 6 months లోపు ఎట్లా ఉంటారు పిల్లలు, సోషల్ స్మైల్ అనేది స్టార్ట్ చేస్తారు. చిన్న బేబీ 6 months ఉంది, మనం వెళ్ళి జస్ట్ స్మైల్ చేస్తే తను కూడా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి స్మైల్ చేస్తుంది. సో అక్కడ స్మైల్ చేయకపోవడం, లైక్ 1 year లోపు విజువల్ అటెన్షన్ అంటే వీళ్ళకి ఎలా అంటుందంటే ఈ బిల్డింగ్ బ్లాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ బ్లాక్స్ ఇచ్చామంటే ఇది జస్ట్ ఫ్యూ సెకండ్స్ లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, లైక్ 1-2 minutes కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఇది కొంచెం బిల్డ్ చేసి ఇంకొకటి వదిలేసి ఇంకొకటి చేయాలి అంటారు. సో అది అటెన్షన్ లెవెల్ డెఫిసిట్ అంటాం. సో అదే అటెన్షన్ ఉన్న పిల్లలు అంటే లెట్ దెమ్ ఫినిష్ దిస్, అది ఫినిష్ చేసి ఇంకొకటి అంటారు. ఇంకా లేదు కామన్ కదా అని మీరు అనుకున్నట్లయితే నార్మల్ కిడ్ ఏంటంటే మనం కొత్త ప్లేసెస్కి వెళ్ళినా మన మీద కూర్చోవడం అలా చేస్తారు. వీళ్ళు ఎలా అంటే తిరుగుతూనే ఉంటారు, అసలు వీళ్ళు పడుకున్నప్పుడే రెస్ట్, మిగతా యాక్టివ్గా ఉన్నప్పుడల్లా తిరుగుతూనే ఉంటారు, ఇటు అటు తిరగడం, ఇది లాగడం అది లాగడం. సో మనం అప్పుడు వీళ్ళని హైపర్ యాక్టివ్ అని అనుకోవచ్చు. అయితే ఈ సుజోక్ థెరపీ పిల్లలకు మాత్రమేనా పెద్దవాళ్ళకు కూడానా? సుజోక్ అనేది మనం చిన్న బేబీస్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చేయొచ్చు. కాకపోతే పెద్దల్లో ఏంటంటే ఆకుపంక్చర్ అనేది చేస్తాం, నీడిల్ అనేది యూస్ చేస్తాము. పిల్లల్లో ఏంటంటే ప్రెషర్ ఇచ్చి కలర్ థెరపీ, సీడ్ థెరపీ అనేది చేస్తాం. పెద్దల్లో అయితే ఆకుపంక్చర్ చేస్తాం, ఇద్దరికి చేయొచ్చు. ఓకే, అంటే ఈ పిల్లలకి ఏ ఏజ్ నుంచి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు? ఇప్పుడు మన మన దగ్గర వచ్చే పిల్లలు 9 months నుంచి ఉంటారు, ఎందుకంటే అప్పుడే డెవలప్మెంటల్ డిలే అనేది అబ్జర్వ్ చేస్తారు. లైక్ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లు 9 monthsకి లైక్ బాబిల్ అవ్వలేదు, రోల్ అవ్వలేదు, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేదు, లేకపోతే 1 year plus అయింది, లైక్ 15 months అయింది, స్పీచ్ ఇంకా ఏం లేదు, అసలు బాబిల్ చేయట్లేదు, మీనింగ్ఫుల్గా ఏం వర్డ్స్ లేదు అన్నప్పుడు మనకి మన దగ్గర వచ్చే పిల్లలు 9 months, 1 year, 1 year plus, 2 year plus నుంచి వస్తారు. మనం ఆ ఏజ్ నుంచి కూడా సుజోక్ అనేది చేయొచ్చు. ఓకే, అంటే అసలు ఈ ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది? అంటే థెరపీస్ ఇది ఏమైనా సిట్టింగ్స్ వైజ్గా ఉంటుందా, లేకపోతే పర్మనెంట్ సొల్యూషన్? అసలు ఈ థెరపీ ఏ విధంగా ఉంటుంది? థెరపీ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ నేను మీకు చెప్పినట్లు కాన్స్టిట్యూషన్ రాస్తాం. చిన్నపిల్లలకైతే కాన్స్టిట్యూషన్ పేరెంట్స్ని అడిగి రాస్తాం, ఎలా ఉంటారు, మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటుంది, బాబు ఏమైనా కోపం వస్తే అప్పుడే ఎక్స్ప్రెస్ చేస్తాడా, లేకపోతే దాని తర్వాత సో వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాంగరు, వాళ్ళ ఆకలి, ఇవన్నీ అన్ని పేరెంట్స్ని అడిగి కనుకొని కాన్స్టిట్యూషన్ రాస్తాం. దాని ప్రకారం మనము ప్రెషర్ ప్లస్ కలర్ థెరపీ అండ్ సీడ్ థెరపీ ఇస్తాం. దీనివల్ల చేంజెస్ వస్తే అఫ్కోర్స్ బేబీ చెప్పలేకపోవచ్చు చేంజెస్ వచ్చాయని, బట్ పేరెంట్స్ కానీ కేర్ టేకర్స్ కానీ వాళ్ళు చెప్పగలుగుతారు, అవును మేడం ఇంతకుముందు బాగా తిరుగుతూ ఉండేవాడు, ఇప్పుడు కొద్దిగా కూర్చుంటున్నాడు, ఇంతకుముందు ఆల్టర్నేటివ్ డేస్ మోషన్ వెళ్ళేవాడు, పోటీ వెళ్ళేవాడే కాదు, చాలా టైట్ వెళ్ళేవాడు, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటుండే, 3 days అయినా వెళ్ళేవాడు కాదు, ఇప్పుడు కలర్ థెరపీ సుజోక్ స్టార్ట్ చేశాక డైలీ వెళ్తున్నాడు,
ఇంతకుముందు ఫౌల్ స్మెల్ వస్తుండే, ఇప్పుడు రావట్లేదు. సో మనం పేరెంట్స్ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ద అబ్జర్వ్స్, రైట్? సో మనం థెరపీ ఇచ్చాక మనకు వాళ్ళు ఎలా చేంజ్ ఉంటుందో దాన్ని బట్టి మనం థెరపీ మార్చుకుంటా వెళ్ళాలి. బట్ సుజోక్ అనేది ఏంటంటే మనకు వాళ్ళకి ఒకసారి ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోయిందంటే గ్రాడ్యువల్గా స్లోగా మనం తగ్గించుకుంటూ వచ్చేస్తాం థెరపీ. దాని మీదే ఆధారపడి అన్నీ జరగాలి అని ఉండదు. నేను మీకు ఇంతకుముందు చి అని ఉంటుంది ఎనర్జీ, ఆ ఎనర్జీ వాళ్ళకి న్యూట్రలైజ్ అయింది అంటే సిస్టమ్స్ అన్నీ అలవాటు అయ్యి చక్రాస్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి, ఆర్గాన్స్ ప్రాపర్ ఉంది, మనకి ఆర్గాన్ క్లాక్ కూడా ఉంటుంది. మనకు అలారం ఎలా ఉంటుందో మన బాడీలో ఆర్గాన్ క్లాక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 3 to 5 అనేది లంగ్ టైం, సో మళ్ళీ 5 to 7 అనేది లార్జ్ ఇంటెస్టైన్. మనం వింటూనే ఉంటాం 7 to 9 లోపు బ్రేక్ఫాస్ట్ అయిపోయాలి, 12 to 1. ఎందుకు ఈ టైమింగ్స్ అంతా వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ ఆర్గాన్ క్లాక్స్. సో మన ప్రతి ఆర్గాన్కి ఈ టైం నుంచి ఆ టైం వరకు ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క టైంలో యాక్టివేట్ ఉంటుంది. సో ఆ యాక్టివేట్ ఉన్న టైంలోనే మనం ఆ ఆర్గాన్కి తగ్గ పని చేసినట్లయితే మన బాడీ మెటబాలిజం అనేది కరెక్ట్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో ఏమన్నా టాబ్లెట్స్ ఇలా యూజ్ చేయటం ఉంటుందా డాక్టర్? మన దగ్గర టాబ్లెట్స్ అనేది ఏమీ యూజ్ చేయమండి, మనది కంప్లీట్గా థెరపీ. వీ వోంట్ గివ్ ఎనీ మెడికేషన్. సో మెడికేషన్ వల్ల వచ్చే ఇది మనం ఏం యూజ్ చేయము. డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చేటప్పటికి విజన్ థెరపీ ఉంటుంది, స్పీచ్ థెరపీ ఉంటుంది, సుజోక్ థెరపీ ఉంటుంది. ఇప్పుడు విజువల్ అటెన్షన్ అని చెప్పాను. సో దానికి చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇది క్వైట్ కామను, చూడట్లేదు కానీ పరిగెడుతున్నాడు వింటున్నాడు అందుకనే అనుకుంటాం. కానీ విజువల్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన విజువల్ మెమరీ, ఆడిటరీ మెమరీ అండ్ నార్మల్ మెమరీ, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇవన్నీ యూనిట్గా ఉండి వర్క్ చేస్తేనే మనం ఏదైనా గుర్తుపెట్టుకోగలుగుతాం. సో మనకు అందుకే ఆడిటరీ మెమరీ కంటే విజువల్ మెమరీ చాలా స్ట్రాంగ్ ఎనఫ్ ఉంటుంది. అందుకే మనిషి చెప్పినప్పుడు మాట్లాడినా గుర్తు లేకపోయినా మనిషిని చూడంగానే గుర్తుపడతాం. మనం ఏదైనా ఒక పిక్చర్ని మనం చూసినా వెంటనే గుర్తుపడతాం. ఈవెన్ సమ్ పీపుల్, కొంతమంది మనం ఎల్డర్స్లో గమనించినట్లయితే వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళినా ఎగ్జామ్ రాసేటప్పుడు దిల్ క్లోజ్ దేర్ ఐస్ అండ్ దిల్ ఇమాజిన్, అరే ఇక్కడ కదా ఇట్లా. సో అంటే మన విజువల్ మెమరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో మనం చిన్నపిల్లలు ఏంటంటే విజువల్ అటెన్షన్ అని చూడాలి, స్పాన్ ఆఫ్ అటెన్షన్, ఎంతసేపు చూడగలుగుతున్నారు, ఎంతసేపు ఐ కాంటాక్ట్ ఇవ్వగలుగుతున్నారు, విజువల్ సీకింగ్ ఏమైనా ఉందా, వేవ్ చేస్తున్నారా హ్యాండ్స్, లేకపోతే లైట్ సైడ్ చూసి ఏమైనా బ్లింక్ చేస్తున్నారా, సైడ్కి ఏమైనా చూస్తున్నారా. యాక్చువల్లీ సెంట్రల్ పెరిఫరల్ విజన్ అని ఉంటుంది, అవి కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారా లేదా. సో మనకి సెంట్రల్ విజన్, పెరిఫరల్ విజన్ కోఆర్డినేట్ అయినప్పుడు మాత్రమే మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయగలుగుతాం, అట్ ది సేమ్ టైం అటెన్షన్ కూడా పే చేయగలుగుతాం. పిల్లల్లో ఈ ఇష్యూస్ ఉన్నాయంటే డెఫినెట్గా మనము ఆప్టోమెట్రిస్ట్ని కానీ మీ దగ్గరలో ఉన్న చైల్డ్ డెవలప్మెంటల్ సెంటర్ విజన్ థెరపీ ఎక్కడైతే ఇస్తున్నారో మనం అక్కడ కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు నిజంగానే బాబుకి అవసరమా, లేకపోతే ఇంట్లో థెరపీ ఇస్తే అయిపోతుందా, లేదంటే థెరపీ తీసుకోవాలా, నిజంగానే ఆయనకి ఇష్యూస్ ఉన్నాయా లేదా కూడా చెప్తారు. ఓకే, అంటే ఈ హ్యాండ్ వేవ్ మూమెంట్ గురించి ఏంటి డాక్టర్? ఈ హ్యాండ్ మూమెంట్ అంటే విజన్ సీకింగ్, మూవింగ్ ఆబ్జెక్ట్స్. సో అది ఆన్ అండ్ ఆఫ్ అంటే లైటింగ్ ఆఫ్ డార్క్ అలా ఉంటుంది కదా, మన కంటిలో రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి, వాళ్ళంతటా వాళ్ళు స్టిమ్యులేట్ చేసుకుంటారు. చీకట్లో ఉన్నప్పుడు రాడ్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి, డే టైంలో మన కోన్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. సో వాళ్ళు సెల్ఫ్ స్టిమ్యులేషన్ అన్నట్లు ఇవి వేవ్ చేసుకోవడం, లేకపోతే దూరం నుంచి ఇలా చూడడము, లేకపోతే ఇలా దగ్గరకు వచ్చి తీసుకోవడం, లేకపోతే ఇలా పెట్టుకోవడం, ఇదంతా విజువల్ సీకింగ్ అని అంటే ఇదంతా విజువల్ బిహేవియర్. సో విజన్ సీకర్స్ కానీ విజన్ అవాయిడర్స్ కానీ కొంతమంది ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయరు. బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూస్ ఏంటంటే వాళ్ళకే సెల్ఫ్ స్టిమ్యులేషన్ ఉంటుంది కాబట్టి వేరే మీద కాన్సన్ట్రేట్ చేయరు. సో మనం ఈ బిహేవియర్ చూసినట్లయితే కంపల్సరీ విజువల్ థెరపీ ఇప్పించాల్సి ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా మీరు చూసిన కేసెస్లో ఎక్కువగా పేరెంట్స్ ఏ సమస్యతో మీ దగ్గరకు వస్తూ ఉంటారు డాక్టర్? మన దగ్గర చిన్నపిల్లలు ఆటిజం, ADHD, లెర్నింగ్ డిజేబిలిటీ, డెవలప్మెంటల్ డిలే ఈ ఇష్యూస్తో వస్తుంటారు. మనం ప్రతిరోజు వస్తున్న కేసెస్ అయితే ఇవి ఉంటాయి. ఓకే, మినిమం అంటే ఎంత టైం పడుతుంది క్యూర్ అవ్వటానికి కానీ ఈ థెరపీ త్రూ? సో మనం తీసుకున్నా, ఏ కండిషన్ తీసుకున్నా, ఏ డిసార్డర్ తీసుకున్నా వాటిలో టైప్స్ ఉంటాయి, మైల్డా, మోడరేటా, సివియరా, ప్రొఫౌండా అని ఉంటుంది. సో దాన్ని బట్టి టైం తీసుకుంటుంది. కొంతమంది పిల్లలు 10 daysకి మనకు చేంజ్ చూడొచ్చు, కొంతమంది కొంతమందికి 1.5 monthకి చూడొచ్చు, కొంతమంది 6 monthsకి చూడొచ్చు, కొంతమందికి 9 monthsకి, ఇట్ డిపెండ్స్. బట్ ఏంటంటే మనం గ్లోబల్గా స్టిమ్యులేషన్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా మనం చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు డెవలప్మెంటల్ డిలే కేసెస్ ఉన్నాయి, వాళ్ళకి మేస్ అనేది చెప్తాము, సుజోక్ ఇస్తాము. అండ్ ఎట్లా అంటే వాళ్ళు కొంతమంది 1.5 month తర్వాత చాలా చేంజ్ వస్తుంది. ఇప్పుడు విజువల్ సీకింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన బిహేవియర్ ఏవైతే ఉంటాయో ఆ బిహేవియర్ ఇష్యూస్ ఉన్న వల్ల మనం విజన్ థెరపీ ఇచ్చినట్లయితే ఆ విజువల్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. సో దట్ దాంట్లో ఏంటంటే ఐ కాంటాక్ట్ మెయింటైన్ అవుతుంది. వన్స్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేశారు అంటే మనం గ్లోబల్గా స్పీచ్ థెరపీ కూడా సైమల్టేనియస్లీ ఇస్తుంటాం. సో దే లెర్న్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్,
ఎమోషన్స్, సో మన యాంగర్ ఏంటి, మన సాడ్ ఏంటి, ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని నేర్చుకుంటారు. అండ్ ఎవరు అని గుర్తుపడతారు. మెయిన్లీ ఏంటంటే మనం ఆర్టిజం ADHD పిల్లల్లో చూసినట్లయితే వాళ్ళకి కొత్త పాత ఉండరు, మదరు ఫాదర్ ఎవరైనా ఓకే. సో ఎందుకంటే వాళ్ళకి విజువల్ అటెన్షన్ ఉండదు అండ్ దే వోంట్ మెయింటైన్ ఐ కాంటాక్ట్. కాకపోతే వాళ్ళలో ఏదో ఒక ఫేవర్ పర్సన్ ఉంటారు, వాళ్ళతో ఎక్కువ అటాచ్ అయి ఉంటారు. సో దట్ మనం ఈ విజువల్ అటెన్షన్ పెంచడం వల్ల ఏమవుతుందంటే దిల్ సీ ద ఫేసెస్, దిల్ రికగ్నైజ్ ద ఫేసెస్. సో ఈమె నా మదర్, ఈయన నా తండ్రి. సో అలా రికగ్నైజేషన్ కూడా పెరుగుతుంది విజువల్ అటెన్షన్ వల్ల. అండ్ మనం కొన్ని కేసెస్ అంటే మన ఇళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం డాక్టర్, ఏంటంటే కొంచెం ఏజ్ పెరుగుతున్నా కానీ వాళ్ళకి చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అర్థం కాదు. సో పేరెంట్స్ ఏంటంటే డాక్టర్స్ దగ్గర తీసుకొని వెళ్తారు, మెడిసిన్స్ యూస్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. సో అలా ఏజ్ పాస్ అవుతుంది కానీ వాళ్ళకి డిఫరెన్స్ రాదు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి వర్క్ అవుతుందా, అంటే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా? పెద్దవాళ్ళు అంటే ఏజ్ కూడా డిపెండ్స్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినట్లు మన బ్రెయిన్ అనేది మనం లాస్ట్ బ్రెత్ వరకు మన బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. దట్స్ ద రీజన్ మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం, ఏదైనా ఒక వర్డ్ కానీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. బట్ అందులో కూడా 0 to 3 years అనేది ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ పీరియడ్, గోల్డెన్ పీరియడ్ అండ్ క్రిటికల్ పీరియడ్. సో దట్ ఏంటంటే మనకు 75% అనేది బ్రెయిన్ డెవలప్ అవుతుంది. కానీ మళ్ళీ మిగతాది ఏజ్ అంతా వేస్ట్ అని నేర్చుకోమంటే డెఫినెట్గా నేర్చుకుంటాం. నేను చెప్పినట్లు ప్రతి ఒక్కటి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం. కానీ ఆ టైంలో నేర్చుకున్నది ఎందుకంటే బర్త్ అయిన తర్వాత, బర్త్ కెనాల్ నుంచి బయట వచ్చిన తర్వాత మైలినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, న్యూరాన్ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది, విజువల్ మెచ్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఆడిటరీ, ఎందుకంటే స్టిమ్యులేషన్ అనేది తక్కువ రేంజ్లో ఉంటుంది. విజన్, ఆడిటరీ కానివ్వండి, గ్రాస్ మోటార్, ఫైన్ ఎవ్రీథింగ్ అనే లిమిట్స్ ఈ దీంట్లోనే ఉండి తక్కువ సరౌండింగ్లో ఉండి చాలా గ్లోబల్గా తొందరగా డెవలప్మెంట్ వస్తుంది. మనం ఎలా ఏజ్ గ్రోస్ అవుతుందంటూ బయట నుంచి స్టిమ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఏజ్ పెరిగే కొద్దీ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, బిహేవియర్ ఇష్యూస్ బ్రేక్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. బట్ చేంజెస్ అయితే చూడొచ్చు, బట్ స్లో ప్రోగ్రెస్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 years 14 years అనుకోండి, కొంతమంది పిల్లల్లో తొందరగా వస్తుంది, ఎందుకంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. లేదు బిహేవియర్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయంటే బ్రేక్ చేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. చిన్నపిల్లలు ఏంటంటే చాలా తొందరగా బ్రేక్ చేయొచ్చు. సో అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్లో పెద్దవాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి? సుజోక్ గురించి మాట్లాడుతున్నాం. సుజోక్ గురించి పెద్దవాళ్ళకంటే ఇప్పుడు మనము ఫిజియోథెరపీకి హెల్ప్ అవుతుంది. ఫిజియోథెరపీ ప్లస్ సుజోక్ ఇచ్చిన చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ చూస్తాము. పెయిన్, ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆర్గాన్, మెరిడియన్ అని చెప్పాను, మ్యాగ్నెట్ థెరపీ అని చెప్పాను. మనకి మెరిడియన్స్ అని ఉంటాయి. సో ఈ మెరిడియన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా తీసుకున్నాం అనుకోండి, ఒక ఏరియా నుంచి మనం థై నుంచి వెనకాల నుంచి వెళ్తుంది. ఎగ్జాంపుల్గా అది యూరినరీ బ్లాడర్ మెరిడియన్ అయినా అవ్వచ్చు, గాల్ బ్లాడర్ మెరిడియన్ అయినా అవ్వచ్చు. సో దాని ఎనర్జీ ఎక్కువ తక్కువ ఉన్న, సో సుజోక్ అనేది ఏంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్ప్ అవుతుంది. సో మనం వేరే థెరపీస్తో పాటు ఈ థెరపీ ఇచ్చినట్లయితే చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం వాళ్ళ ఆర్గాన్ క్లాక్ ప్రకారం, మెరిడియన్స్ ప్రకారం, సో ఏది అయ్యి ఉండొచ్చు ఈ టైంలో అంటే, స్లీప్ డిస్టర్బ్ అవ్వడానికి ఏం కారణం, పెయిన్ ఈ టైంలోనే వస్తుంది, కొంతమందికి ఈవినింగ్ ఈ టైంలోనే ఎక్కువ అవుతుంది, లేకపోతే midnight 12 తర్వాత ఎక్కువ అవుతుంది, లేకపోతే అర్లీ అవర్స్లో ఎక్కువ అవుతుంది. అట్లా పర్టికులర్గా చెప్పినప్పుడు త్రూ ఆర్గాన్ క్లాక్స్ ఈ మెరిడియన్ పాయింట్స్ని మనం చేసినట్లయితే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ఏదైనా ఫిజియోథెరపీతో పాటు సుజోక్. అలాగే మనం ఇప్పుడు ఆటిజం, ADHD, విజన్ ఈ పిల్లలకి రిమైనింగ్ థెరపీ సెన్సరీ కానివ్వండి, సెన్సరీ ఇంటిగ్రేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, విజన్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియర్, దీంతో పాటు సుజోక్ ఇస్తాం. సుజోక్ అనేది ఏంటంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఈ సుజోక్ థెరపీ మనం తీసుకుంటానే దాంతో పాటు మనకి వేరే మెడిసిన్స్ కానీ అలాంటివి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. దీనివల్ల దానికి ఏం ఎఫెక్ట్, బట్ మనకు మనం ఏదైనా ఒక థెరపీ తీసుకుంటున్నాం, దాని ఎఫెక్ట్ తెలియాలి అంటే పర్టికులర్గా అదొక్కటి తీసుకుంటేనే మీరు చేంజెస్ చూడగలుగుతారు. అండ్ మీకు కూడా బిలీవ్నెస్ వస్తుంది, ఓకే నేను ఇది తీసుకుంటున్నాను కాబట్టి దీనివల్ల వస్తుంది. మళ్ళీ మీరు మెడికేషన్, అల్లోపతి, హోమియోపతి, దేనివల్ల రిజల్ట్ తెలియదు కదా. సో పర్టికులర్గా మనకు ఒక్కటి మన బాడీకి వర్కౌట్ అవుతుందంటే మనం దానిలోనే మంచిగా ఉంటే బాగుంటుంది. ఓకే. అండ్ సయాటికా వీటన్నిటికి కూడా డెఫినెట్గా సుజోక్ థెరపీ అనేది ప్లస్ అవుతుంది అనుకోవచ్చు, ఎందుకంటే టాబ్లెట్స్ వేసుకోలేక కలిసిపోతున్నాను అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు మనం ఫిజియోథెరపీలో చూసినామంటే క్యారోప్రాక్టర్, మ్యానిపులేషన్స్, మొబిలైజేషన్స్ ఉన్నాయి. సో వీటితో పాటు అది చేసామనుకోండి ఇంకా చాలా ప్లస్ అవుతుంది, మనం ఇంకా తొందరగా రిజల్ట్స్ అనేది చూడొచ్చు. సో ఈ సయాటికా ఈ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు ఎన్ని థెరపీస్లో వాళ్ళు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డిపెండ్స్ అపాన్ దేర్ కండిషన్, హౌ సివియారిటీ ఇట్ ఈస్. అంటే అది వేరే సబ్జెక్ట్. ఫిజియోథెరపీకి వచ్చినట్లయితే వర్టిబ్రాస్ డిస్క్ ఎంత బల్జ్ ఉంది, ఎంత నర్వ్ కంప్రెస్ అవుతుంది, సివియారిటీ ఎంత ఉంది, అదంతా దానిపైన ఆధారపడి ఉంటుంది విజిట్స్ కానివ్వండి, థెరపీ కానివ్వండి. అది
అండ్ ఇలానే జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా ట్రీట్ చేయబడతాయా? సుజోక్లో మనము అన్ని పెయిన్స్కి ట్రీట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని కొంతమంది సుజోక్ థెరపిస్టులు డయాబెటిక్కి చేస్తారు, థైరాయిడ్కి చేస్తారు, మెటబాలిక్ డిజార్డర్స్ కూడా చేస్తున్నారు. బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది దీంట్లో, బట్ దే ఆర్ సీయింగ్ చేంజెస్. అలానే ఈ వెన్ ఇట్ కమ్స్ టు ఈ ట్రీట్మెంట్స్ అంటే పిల్లలు చేతి వేళ్ళు ఎక్కువగా కదిలిస్తూ ఉండటం కానీ చేతి వేళ్ళు ఊపుతూ ఉంటారు, సో అది దానికి ఏ విధంగా ట్రీట్మెంట్? అది కూడా విజువల్ సీకింగ్. చేతి వేళ్ళు కదుపుకోవడం, చేతులను చూస్తూ ఉండడము, ఇవి వేవ్ చేయడము, ఇవంతా విజువల్ సీకింగ్ అనే ఉంటుంది. దానికి మనం విజన్ థెరపీ ఇప్పించాల్సి ఉంటుంది పిల్లలకు. వాళ్ళు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చైల్డ్ బాగున్నాడు, మనం ఇలా చూపించామంటే మనం ఏదైతే చూపిస్తున్నామో అది చూడాలి. అది చూడకుండా ఇండెక్స్ ఫింగర్ వరకు చూడడం, అక్కడెక్కడో చూడడం, ఇదంతా విజువల్ ఇష్యూస్. ఇది మనం విజన్ థెరపీ అనేది మన సైట్కి సంబంధించింది కాదు, విజువల్ అటెన్షన్ గురించి, ఫార్ విజన్, నియర్ విజన్ గురించి మనం దీంట్లో ఐ కాంటాక్ట్ పెంచడానికి ఇది చేస్తున్న థెరపీ. జనరల్లీ అనుకుంటారు పేరెంట్స్, నా బాబుకి చూపు బాగానే ఉంది, విజన్ థెరపీ ఎందుకు చెప్పారు అని అనుకుంటారు. విజన్ థెరపీలో ఏంటంటే మనం మెయిన్గా డిఫరెంట్ ఉంటుంది. అందులో కూడా స్క్వింట్కి ఇవ్వచ్చు, లైక్ మెల్లకన్ను అంటారు కదా పిల్లలకి, దానికి థెరపీ ఇవ్వచ్చు. మెల్లకన్ను ఎలా వస్తుంది అంటే మజిల్స్ వీక్నెస్ వల్ల వస్తుంది. సో ఇప్పుడు మనకి కంటి చుట్టూ కొన్ని మజిల్స్ ఉంటుంది, ఆర్క్యులారిస్ అని. ఆ మజిల్స్ ఏంటంటే కరెక్ట్గా పట్టి వచ్చినట్లయితే మనకు కార్నియా కానీ రెటినా అది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఒక సైడ్ మజిల్ వీక్ ఉండడం వల్ల ఆపోజిట్ మజిల్ మనకు స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతుంది. మధ్యలో ఉన్న నల్లది ఇది ఉంది కదా, అది పక్కకి వెళ్తుంది. దాంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, కన్వర్జెంట్, కవర్జెంట్ అని 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్లో స్క్వింట్లో ఏది అని ఆప్టోమెట్రిస్ట్ కానీ విజన్ థెరపిస్ట్ కానీ చూస్తారు, పీడియాట్రిక్ విజన్ థెరపిస్టులు. వాళ్ళు చూసి ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తారు, వీళ్ళు చేస్తారు. అది చేసినట్లయితే స్క్వింట్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఏజ్ పెరిగే కొద్దీ మజిల్ కూడా స్ట్రాంగ్ అయిపోతుంది కాబట్టి దెన్ వీ కెన్ ప్లాన్ సర్జరీ. బట్ చిన్న పిల్లల స్క్వింట్ అనేది మనము థెరపీ తీసుకున్నట్లయితే చాలా తొందరగా తగ్గుతుంది. అసలు మెల్లకన్ను అనేది నయం చేయొచ్చు అని నాకు ఇప్పటి వరకు తెలియదు డాక్టర్. అండ్ నాకు తెలిసిన అలాగే చాలా మందికి కూడా మా ఐ న్యూస్ వ్యూయర్స్ కూడా తెలిసి ఉండదు, కానీ మీ ద్వారా ఈరోజు ఆ విషయం మాకు తెలిసింది. సో ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్ ఈ మెల్లకన్ను? మనము 3 monthsలో చేంజ్ చూస్తాం. ఆ స్క్విన్ డైస్ మెజర్మెంట్స్ ఉంటాయి, ప్రిజమ్స్ అని ఉంటాయి. సో అవి చూసి ఎంత ఉంది క్యాల్కులేట్ చేసుకొని ఎంత పెరిగింది అదంతా మీకు విజిబిలిటీ కనిపిస్తుంది 3 monthsలో. ఎంత అంటే సర్టెన్ ఏజ్ లోనే ముందుగా జాగ్రత్త పడి కన్సల్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, ముందుగా చేసుకున్నట్లయితే థెరపీ చేసినట్లు ఏంటంటే మనం ఆ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం త్రూ థెరపీ. సో దట్ మజిల్ వీక్గా ఉన్నదాన్ని స్ట్రెంగ్తన్ చేస్తే కరెక్ట్ ప్లేస్లో పట్టి ఉంచుకుంటాం. మనం అలానే వదిలేసాం అనుకోండి, ఈ మజిల్ అలానే వీక్ ఉంటాయి. ఇంకా ప్యాచ్ ఇది కూడా ఉంటుంది, అంటే మనకి ఏదైతే స్క్వింట్ ఉందో ఆ ఐకి ప్యాచ్ చేయడం వల్ల ఇప్పుడు ఆపోజిట్ కన్ను, ఈ కన్ను బాగుంది కదా, ఈ కన్ను స్క్వింట్ ఉంది అనుకోండి, బాగున్న కన్నుకి ప్యాచప్ చేసాం అనుకోండి. సో దట్ ఈ ఐతోనే అన్ని మనం ఎక్కడ చూడాలి, ఏం చేయాలి, ఐ మూమెంట్స్ అన్ని దీంతోనే చేస్తున్నాను. అదొక పార్ట్, థెరపీలో ఒక పార్ట్ నేను చెప్తున్నాను. సో దాంతో కూడా మజిల్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్క్వింట్ అనేది దాంతో పాటు ఇంకా ఉంటాయి చాలా. సో ఈ థెరపీస్ మోస్ట్లీ అబౌట్ మన బాడీలో ఉన్నదాన్నే మనం అన్ని సెట్ చేసేసి థింగ్స్ని సెట్ చేయడం. సో మనం ఇంటర్నల్గా ఉన్న దాన్నే మళ్ళీ మనం ఎక్స్టర్నల్గా మెడికేషన్ దాంతో లేకుండా పిల్లలకి ఎంతవరకు వీలైతే దాంతో థెరపీతోనే మనం వాళ్ళని నియర్ టు నార్మల్ చేస్తున్నాం. ఇప్పుడు ఆటిజం కానివ్వండి, ఏడిహెచ్డి కానివ్వండి, ఈ లెర్నింగ్ డిజబిలిటీ కానివ్వండి, డెవలప్మెంటల్ డిలే ఉన్న దాన్ని కానివ్వండి, దాంతో ఏంటంటే మనం ఈ త్రూ థెరపీస్ తోటే నియర్ టు నార్మల్ చేస్తున్నాం, ఏం మెడికేషన్ లేకుండా. కొన్ని కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి కంపల్సరీ మెడికేషన్స్ తీసుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంటల్ డిలే విత్ ఫిట్స్ ఉంది అనుకోండి, ఎపిలెప్సీ అంటారు, సీజర్స్ అంటారు, వాటికి కంపల్సరీ మెడికేషన్స్ తీసుకోవాల్సింది. కానీ సుజోక్ కూడా ఉంటుంది దాంట్లో, మనం సుజోక్ కూడా చేస్తాం. కానీ సడన్గా వాళ్ళు అల్లోపతి స్టార్ట్ చేశాక మనం ఏది సడన్గా స్టాప్ చేయకూడదు. సో మనం బేస్ చేసుకొని థెరపీ ఇస్తూ అది మానిటర్ చేసుకుంటున్నట్లే డెఫినెట్గా నియర్ టు నార్మల్ తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ థెరపీస్ గురించి జనాలకి ఎక్కువగా తెలియదు. మనకి ఇప్పుడు టాబ్లెట్స్, ట్రీట్మెంట్స్ గురించి తెలిసినంత వీటి గురించి జనాల్లో ఎక్కువగా లేదు. సో వీటి వల్ల పర్మనెంట్ సొల్యూషన్ మాకు దొరికిద్దా అని చెప్పి ఉంటుంది. సో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా డాక్టర్? పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ మనం ట్రీట్ చేస్తున్నాం, హైపర్ యాక్టివ్ అనుకున్నాం, హైపర్ యాక్టివ్ కిడ్నీ ట్రీట్ చేస్తున్నాం, మనకు అనిపించింది నౌ హీస్ ఫైన్, ఈయన ఏజ్ అప్రాప్రియేట్ ఉన్నాడు, ఫిజికలీ చూసుకున్నా మెంటలీ చూసుకున్నా ఏజ్ అప్రాప్రియేట్ ఉన్నాడు అంటే మనం థెరపీ స్లోగా స్టాప్ చేస్తాం.
స్టాప్ చేసిన తర్వాత మనం వాళ్ళని మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది పేరెంట్స్. ఓకే, అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు బిహేవియర్ ఇష్యూస్ ఏంటంటే, ఆయన స్లీప్ ఎట్లా ఉంది, ముందు ఎట్లా ఉండేది, థెరపీ తర్వాత ఎట్లా ఉంది అని. చిన్న బేబీస్ అయితే మనం మానిటర్ చేసుకోవాలి. అదే పెద్ద మనము థెరపీస్ ఇచ్చాక కొంచెం ఏజ్ మెచ్యూర్డ్ వచ్చింది అనుకోండి, దే విల్ మానిటర్. అంటే ఇప్పుడు మనం ఇంత పెద్దగా అయినాం, ఈవెన్ దో మనము ఇప్పుడు పబ్కి వెళ్తే డాన్స్ వేస్తారు, టెంపుల్కి వెళ్తే ప్రే చేస్తారు, రైట్? మనం ఎక్కడ ఎలా ఉండాలి తెలుసు. సో పిల్లలకి మనం సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు మనం వాళ్ళని మానిటర్ చేసుకున్నట్లయితే బిహేవియర్ ఇష్యూస్ని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు ఆటిజం పిల్లలు అన్ని సిమ్టమ్స్ 100% పోవాలన్న రూల్ ఏం లేదు. కొన్ని 1-2 పర్సిస్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవచ్చు, లేకపోతే ఓసిడి సిమ్టమ్స్ అనేట్లా హైజీనిక్ హ్యాండ్ వాష్ చేసుకోవడం, పద్దాక స్నానం చేయడం 2-3 సార్లు రోజుకి, ఇలా ఉంటారు కొంతమంది. ఇవి ఎవరికి హార్మ్ చేసేటివి కాదు. సో అవి పర్సిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందిలో. దే కెన్ మేనేజ్. ఇప్పుడు ప్రతిసారి కొంతమంది ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయరు, ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా, ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ వెరీ గుడ్ అండ్ ఆల్, బట్ దే వోంట్ మెయింటైన్ ఐ కాంటాక్ట్. బట్ ఇట్స్ ఓకే, బికాస్ ఆయన మిగతా అన్నిట్లో బాగున్నాడు, అదొకటే కాబట్టి ఓకే ఫైన్. బట్ చిన్నపిల్లలు ఏంటంటే అవే ఎక్కువ ఇష్యూస్ ఉండడం వల్ల, బిహేవియర్ ఇష్యూస్ ఉండడం వల్ల సొసైటీ యాక్సెప్టెన్స్ ఉండట్లేదు కాబట్టి థెరపీస్ ఇస్తున్నాం అలా. రైట్. అంటే అసలు పేరెంట్స్ ఈ ఆర్టిజం కానీ ఈ ఇష్యూస్ అన్నీ కూడా చిన్న ఏజ్లోనే గుర్తించాలంటే మాకు ఏదైనా కొన్ని టిప్స్ తెలియచేయరా? ఇప్పుడు మనము మీకు చెప్పినట్లు ఇంతకుముందు మనం మైల్ స్టోన్స్ చూస్తాం. ఆర్టిజం ఏడిహెచ్డి పిల్లల్లో ఏంటంటే గ్రాస్ మోటార్, అంటే మెడల్ నిలబెట్టడం అలా ఉంటుంది కదా, వీటిని గ్రాస్ మోటార్ అంటారు. మెడల్ నిలబెట్టడం, బోర్ల పడ్డము, క్రాల్ చేయడము, క్రీప్ చేయడము, స్టాండింగ్, వాకింగ్, రన్నింగ్, దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు ఏజ్ అప్రోప్రియేట్ అచీవ్ అవుతారు. ఇన్ 1 year లోపు నాట్ ఓన్లీ గ్రాస్ మోటార్, స్పీచ్ కూడా, ఫైన్ మోటార్ కూడా అచీవ్ అవుతారు. 1 year ముందు ఏముందో అన్నీ అచీవ్ అయ్యే అవకాశం చాలా మంది పిల్లల్లో ఉంటారు. ఎక్కడో 1-2 పిల్లలు అవి చేయకపోవచ్చు, కానీ గ్రాస్ మోటార్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు మనం 1 yearకి కూడా కొంతమంది పిల్లలు అమ్మ అంటారు, నాన్న అంటారు, అత్త అంటారు. 1.5 yearకి కొంచెం మీనింగ్ఫుల్గా కూడా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఏంటంటే తగ్గిపోతుంది, మాట్లాడడం ఆపేస్తారు. విజువల్ సీకింగ్, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆ బిహేవియర్ స్టార్ట్ చేయొచ్చు, పిల్లలకి దూరంగా ఉండొచ్చు, ఎవరైనా హక్ చేసుకోవడానికి వస్తే పుష్ చేయొచ్చు, లేకపోతే పిల్లలతో ఉన్న వాళ్ళందరూ ఒక ఆట ఆడుతుంటే ఈ బాబు కానీ ఈ పాప కానీ సపరేట్గా ఉండడము, ఇంతకుముందు నేమ్ కాల్కి రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అవ్వకపోవడము, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవడము, ఇలా ఉన్నట్లయితే సంథింగ్ ఈజ్ ఏదో అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవి కోల్పోతూ ఉన్నారు కదా, ఇంతకుముందు మాట్లాడినవి మర్చిపోతున్నారు, ఇంతకుముందు చూసింది ఐ కాంటాక్ట్ అవేమి ఇప్పుడేం మెయింటైన్ చేయట్లేదు, ఎవరితో కలిసి ఇంతకుముందు ఎవరెత్తుకున్నా హ్యాపీగా ఉండాలి, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. సో ఆల్రెడీ ఉన్నది వాళ్ళు లూజ్ అవుతున్నారంటే మనం కొంచెం చూడాలి ఎందుకు ఇలా అవుతుంది అన్నది. మీరు పేరెంట్స్ గమనించినట్లయితే చాలా తొందరగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. డెవలప్మెంటల్ డిలే తీసుకున్నా కూడా లైక్ 6 months అయింది, బోర్ల పడాలి కదా, 9 months అవుతుంది, ఇంకా బోర్ల పడలేదు అంటే 3 months ల్యాగ్ ఉంది అక్కడ. ఎందుకు ల్యాగ్ ఉంది? బాబిల్ చేస్తున్నాడా లేదా? మనకి 6 to 8 months అంటే ఒక చైన్ లాంగ్వేజ్ లాగా మాట్లాడతాడు, బాబా బాబా అమ్మ, అది అచీవ్ అయ్యారా లేదా? 1 yearకి అమ్మ అన్నారా లేదా? 1.5 yearకి మీనింగ్ఫుల్గా, 1 yearకి ఎవరిని చూసినా అమ్మ అంటారు, 1.5 yearకి ఏంటంటే అమ్మని చూసే అమ్మ అనడం, నాన్నని చూసే నానడం. సో మీనింగ్ఫుల్గా ఇవి అచీవ్ అవుతున్నారా లేదా అని మనం చూసుకున్నట్లయితే ఏజ్ అప్రోప్రియేట్ అన్నీ ఉన్నాయి అంటే దెన్ హీ ఈజ్ అ టిపికలీ గ్రోయింగ్ చైల్డ్. ఎక్కడైనా ల్యాక్ అవుతున్నారు, అటెన్షన్ ల్యాక్ ఉంది, పేర్ గ్రూప్ మింగ్లింగ్ లేదు, సోషలైజేషన్ లేదు, లేకపోతే ఏదైతే గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్ ఉన్నాయి, పట్టుకోవడం చేయడంలో ఎక్కడన్నా కొంచెం డిఫరెన్స్ ఉంది, లేకపోతే పాప క్రాల్ చేస్తుంది కానీ రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు, లేదా లెఫ్ట్ లెగ్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఇదే యూజ్ చేస్తుంది, ముడుచుకొని ఉంటుంది చెయ్యి, లేకపోతే కాలు డ్రాగ్ చేస్తుంది మాట. సో ఇట్లా ఏమన్నా మనకు కొంచెం ఇదే డౌట్ వచ్చింది, తేడా అనిపిస్తుంది అంటే మనం కన్సల్ట్ అవ్వాలి డెఫినెట్గా. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. అంటే పిల్లల్లో ఉన్న ప్రాబ్లమ్స్ నిజంగా కనిపెట్టడం చాలా కష్టం. మీ సలహాలు సూచనలు నిజంగా iNews వ్యూవర్కి చాలా హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీలో డాక్టర్ నవిత రాహుల్ గుల్వే గారి సలహాలు సూచనలు. మళ్ళీ తిరిగి హెల్త్ అండ్ బ్యూటీలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ iNews.